హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వ ఉప్మాని పొడి పొడిలాడుతూ మంచి రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలానే ఈ గోధుమ రవ్వ ఉప్మాని రుచికరంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చాలా అంటే చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ సైతం ఎంతో ఇష్టంగా తినే విధంగా ఎలా చేయాలో చూద్దాం. ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోధుమ రవ్వ ఉప్మా కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 2 కప్పుల గోధుమ రవ్వను వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గోధుమ రవ్వని 2-3 నిమిషాల పాటు నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా మాడనివ్వకూడదండి. రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనం గోధుమ రవ్వని నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాం కదండి. నెయ్యి వేసుకుంటే గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే పొడి పొడిలాడుతూ వస్తుంది. 1-2 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నాక చూడండి కొంచెం రంగు మారింది కదా, రవ్వ కూడా బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రవ్వనంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ అంతా ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి. మనం వేయించుకున్న రవ్వ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులు నెయ్యి అయినా వాడుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే 1 గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. అలానే ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు జీడిపప్పు పోపు అంతా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. పోపు జీడిపప్పు పల్లీలు ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 ఇంచు చిన్న అల్లం ముక్కను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 4 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వెజిటబుల్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4-5 బీన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 క్యారెట్ను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టమాటాలని కూడా ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి. మీకు ఇవే కాకుండా ఇంకేమైనా వెజిటబుల్స్ ఉన్నా అవి కూడా వేసుకోవచ్చండి. బంగాళదుంప, కాలీఫ్లవర్ ఇలా ఏవైనా సరే ఆ వెజిటబుల్స్ని కూడా వేసేసుకోవచ్చు. కూరగాయ ముక్కలన్నీ 1 నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న 1 గుప్పెడు బఠానీలని వేసుకోవాలి. నానబెట్టుకున్న బఠానీలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలిపేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ వెజిటబుల్స్ని ఒక 50% దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 50% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మనం 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి. 2 కప్పుల గోధుమ రవ్వకి 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా 6 కప్పుల నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఈ గోధుమ రవ్వ ఉప్మాని మీరు కనుక కుక్కర్లో చేసుకున్నట్లయితే 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. చూడండి ఈ విధంగా నీళ్ళన్నీ బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఉప్పు అంతా బాగా కలిసేలాగా మరొకసారి కలిపేసేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఉప్మా చేసుకునేటప్పుడు ఇలా ఎసరు పోసుకుంటాం కదండి. ఆ ఎసరిని బాగా మరగనిస్తేనే మనకు ఉప్మా అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ అంతటిని వేసేసుకోవాలి. గోధుమ రవ్వ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా ఒకసారి కలిసేలాగా మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనం వేసుకున్న గోధుమ రవ్వ అంతా ఇలా కలిసేలా కలిపేసుకున్నాం కదండి. చూడండి వెజిటబుల్స్ కూడా మనకి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక దీని మీద మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ ఉప్మాని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయి ఉప్మా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలానే మనకి గోధుమ రవ్వ ఉప్మా అయితే కొంచెం టైం పడుతుందండి. బొంబాయి రవ్వ ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా కలిపేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసుకొని ఉప్మా అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా చక్కగా పొడి పొడిలాడుతూ నీరంతా మనం వేసుకున్న ఎసరంతా ఇంకిపోయింది కదండి. ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది కాస్త కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకాస్త పొడి పొడిగా వస్తుంది. అంతేనండి, వేడి వేడిగా ఎంతో టేస్టీ అయిన వెజిటబుల్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మాలోకి కారపొడి కానీ చట్నీ కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా.
మీరు తినేటప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకైనా పైన ఒకసారి ఇలా నిమ్మకాయ పిండేసేసి ఉప్మా ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తినేసేస్తారు. ఇలా చేసి పెడితే అందరికీ నచ్చుతుందండి. ఎప్పుడైనా సరే గోధుమ రవ్వని ఇలా వేయించి చేసుకుంటే చాలా రుచిగాను ఉంటుంది, అలానే ఉప్మా పొడి పొడిగాను వస్తుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఎంతో టేస్టీ అయిన వెజిటబుల్ గోధుమ రవ్వ ఉప్మా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.